తమ్ముళ్ళు, యవనస్తులు, మళ్ళా క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుందంట. ఆ క్రికెట్ మ్యాచ్ ఆడేవాడికి ఆనందం, చూసేవాడికి టైంపాసు, బెట్టింగులు కాసేవాడికి మాత్రం నాశనం. ఎందుకంటే తడవకు ఒకడు కలుస్తా ఉన్నాడు, నాకు లక్షలు అయిపోయిందన్న అప్ప అంటున్నాడు. ఎందుకు అయిందంటే బెట్టింగులు అన్న అంటున్నాడు. వస్తుంది మళ్ళా ఐపీఎల్ ఎల్ తీసేస్తే అది ఐపీఎల్లో ఎల్ తీసేస్తే అది బెట్టింగులు పెడితే ఐపీ పెట్టి జంప్ అవటమే. కాబట్టి యవనస్తులకు చెప్తున్నా, వద్దు. దేవుడు నిన్ను క్రమక్రమంగా ఆశీర్వదిస్తాడు, కానీ జూదాలలో, తప్పుడు వ్యసనాలలో నిన్ను బ్లెస్ చేస్తాడని పొరపాటును కూడా అనుకోవద్దు. దేవుని పిల్లలమైన మనకు అది తగింది కాదు. దయచేసి ఇక్కడ ఉన్నవాళ్ళు, లైవ్లో వీక్షించే వాళ్ళు అందరికీ చెప్తున్నా, దయచేసి బెట్టింగుల జోలికి పోవద్దు. ఆ వ్యసనాలు ఎవరికైనా ఉంటే వాటిని విసర్జించి మారు మనసు పొందండి. నా తండ్రి నిన్ను క్రమక్రమంగా ఆశీర్వదిస్తాడు, ఒక స్థాయికి తెస్తాడు. అంతవరకు ఓపికతో దేవుని ముందు కాచుకొని ఉండు. కానీ ఏక్ దిన్ మే కౌన్ బనేగా కరోడ్పతి అని పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఏక్ దిన్ మే పతన హో జాతా. కాబట్టి జాగ్రత్త, ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే చెప్పాలి కాబట్టి చెప్తున్న హెచ్చరిక.